రైతులకు నమస్తే. మేము కొత్తగా ఏం చేస్తున్నామంటే ఫ్రూట్స్ ప్లస్ షూట్ కూడా మేము కలిపి తోట వేస్తున్నాం. షూట్ కోసం ఎందుకంటే నెమటోడ్స్ ప్రాబ్లము చాలా తోటలో కనపడుతుందండి. 4 years 6 years అంటే మేము కొత్తగా తోట వేయడం జరుగుతుంది. ఒకసారి చూడండి సార్, ఇది ఫామ్ ఆయిల్ తోట. ఫామ్ ఆయిల్ తోట అంతర పంటకు మనం ఏంటంటే ప్రతి 9 అడుగులకి మల్చింగ్ సీట్ వేసాం. మల్చింగ్ సీట్ వేసి అది మొక్క వేస్తున్నాం. ప్రతి 6 అడుగులకి ఒక మొక్క వేస్తున్నాం. చూడండి ఇది. ఈ మల్చింగ్ సీడ్ ఏంటంటే మనం కలుపు మందు కొట్టక్కలేదు. మెయిన్ కలుపు మందు కొట్టాలంటే భూమి సారం పోతుంది, మొక్క కూడా గ్రోత్ దెబ్బతింటుంది. ఈ విధంగా మల్చింగ్ సీడ్ వేసి మొక్క వేసాం. చూడండి ప్రతి లైన్ కూడా. అలాగే మల్చింగ్ సీడ్ కూడా మనం 50 microns వేసుకోవడం బెటర్ సార్. ఎందుకంటే మనకి జామ తోట మినిమం 6 years ఉంటుంది. 4 years వరకు కూడా మనకి ఇది ఆగుద్ది. ఈ విధంగా ఫస్ట్ మనం బెడ్ మేకింగ్ చేసాం. బెడ్ మేకింగ్ చేసి గేదెలు పెంట వేసాం, తర్వాత వ్యామ్ వేసాం, తర్వాత వేపండి వేసాం. వేసి పామర్కి ఒక డ్రిప్ వేసాం, ప్లస్ దీనికి వేరే డ్రిప్ వేసాం. ఈ విధంగా మొక్కలు వేయడం జరుగుతుంది. ఈ సీడ్ వేయడం వల్ల ఏంటంటే మనకు మెయిన్ కలుపు రాదు. అలాగే కొంతమంది మనం ఏం చేస్తామంటే మధ్యలో కూడా పుచ్చ కానీ బంది కానీ పడుతుంది ఐడియా ఒకటే ఉంది. ఇది 9 feet ఖాళీగా ఉంచకూడదు. 6 నెలల వరకు మనం ఏదో పంట తీసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే మనకు మల్చింగ్ ఖర్చు, డ్రిప్ ఖర్చు అన్నీ కూడా వచ్చేస్తాయి. మెయిన్ రైతు ఈ విధంగా అడుగున్నరైతే బెడ్ మేకింగ్ చేసుకోవడం, మల్చింగ్ సీట్ వేసి ఎవరి 6 feetకి మన హోల్ ముందే ఆర్డర్ చేస్తే ఒంగోలు నుంచి ఒక రెడ్డి గారు ఇచ్చారు మాకు మల్చింగ్ సీట్. చాలా బాగుంది క్వాలిటీ. చూడండి ఈ విధంగా.